హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ అవతారాలేంటి? సార్ ఈరోజు సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ ఉంది సార్, అది చూడడానికి బయలుదేరుతున్నాం. సిఎస్కే ఆర్సీబీయా? అవే కంట్రీస్. అయినా మీరు ఇండియన్స్ అయ్యండి వేరే కంట్రీస్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నారా? సార్ ఇది ఐపీఎల్. అయినా ఏంటయ్యా ఈ ఐపీఎల్? సమ్మర్ వస్తే ఒకటే గోల. ఓకే, బయట స్టేట్ వాళ్ళు మన స్టేట్ వాళ్ళు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఆడుతున్నారు. అయినా బయట కంట్రీస్ వాళ్ళు వచ్చి ఆడడం ఏంటయ్యా? ఏ మన స్టేట్ కోసం వాళ్ళు వచ్చి ఆడాలా? అది కాదు సార్. సర్రా, నాకు పెద్ద డౌట్ ఉంది, క్లియర్ చేస్తారా? ఆ, ఇంతకీ నువ్వు ఏ టీం ఫ్యాన్ రా? సార్ చెన్నై సూపర్ కింగ్స్ సార్, తలా ధోని సార్. మీదే ఊరు? చెన్నయ్యా? చిత్తూరు సార్. చిత్తూరు. ఆ, అమర్ నీది? నాది వైజాగ్ సార్. చిత్తూరులో పుట్టి పెరిగి నువ్వేమో చెన్నై సూపర్ కింగ్స్ ని సపోర్ట్ చేస్తున్నావు. వైజాగ్ లో పుట్టి పెరిగి నువ్వేమో ఆర్సీబీ సపోర్ట్ చేస్తున్నావు. హ్. మీ గోలేంటో, మీ బట్టలేంటో, ఆఫీస్లో మీ వర్క్ ఏంటో, నేను మీ మేనేజర్ ఏంటో, నా కర్మ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. అసలు ఈ క్రికెటే సోదంటే ఈ ఐపీఎల్ వచ్చాక ఎంతమంది నాశనం చేస్తుంది తెలుసా? ఇంట్లో మా నాన్నతో టార్చర్, ఆఫీస్లో మీతో టార్చర్, కారెక్కితే ఎఫ్ఎంతో టార్చర్, ఎక్కడ చూడు క్రికెట్ క్రికెట్ క్రికెట్. దానికి తోడు ఈ బెట్టింగ్ యాప్లు ఒకటి. ఈ బెట్టింగ్లు చేసి ఎంతమంది పిల్లల జీవితాలు నాశనం చేసుకున్నారో తెలుసా మీకు? లాభం లేదురా. మీకు ఏం చేయాలంటే, సార్ మీ బాధ మాకు అర్థమైంది సార్, మా బాధ కూడా అర్థం చేసుకోండి సార్. అసలు మ్యాచ్ టైం అయిపోతుంది సార్. సో మీకు జీతాలు ఇచ్చే మేనేజర్ కంటే క్రికెటే ఇష్టం అంటారు. మేనేజర్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది సార్? అంటే మా ఊడి ఉద్దేశం ఏంటంటే మేనేజర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అని. రోజంతా ఆఫీస్లో ఉండమన్నా ఉంటాం సార్, మాకేం ప్రాబ్లం లేదు. కానీ ఐపీఎల్ సీజన్ మాత్రం కరెక్ట్గా 4 PM నుంచి 12 AM వరకు ఐపీఎల్ ఇస్ ద ప్రిఫరెన్స్ సార్. ప్లీజ్ సార్. ఓ ఆ. ఓకే, బయలుదేరండి. థ్యాంక్స్ సార్. రేపు డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. పదండి థ్యాంక్ యూ పదండి. సార్.